శభాష్, కుల గౌరవం నిలబెట్టావురా సమర. నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడై. వాడి కొడుకు అరుస్తున్నారా? కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇటండిరా. దమ్మ యానాడైనా అమ్మ రొమ్మ పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువంతా, నీ పౌరుషానికి ఉన్న పవరంతా దమ్ము గురించి రొమ్మ ఎరగదీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు.